హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో సురక్షక తిరంగా సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ సివి ఆనంద్, సిపి సజ్జనార్తో పాటుగా సినీ హీరో నాగార్జున తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే సినీ నటుడు నాగార్జున తెలిపారు. 4 ఏళ్ల క్రితం తాను బలయ్యాన్ని వెల్లడించారు. డ్రగ్స్ బారిన పడి విద్యార్థులు, యువత భవిష్యత్ నాశనం చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉంటానని అనుమానాస్పద లింకులు మరియు కాల్స్ కు దూరంగా ఉంటానని ఆన్లైన్ లో డబ్బు చెల్లించే ముందు వాస్తవాలను నిర్ధారించుకుంటానని మరియు సైబర్ సురక్షిత దేశ నిర్మాణంలో నా వంతు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మిల్కర్ కరేంగే ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్. I myself have in a certain way these days a few or maybe 4-5 years ago I had got a call, someone posing as a bank officer and saying that he would like me to invest in stocks and equities. And usually my relationship manager from my bank usually calls, but this was another call which came. And he was so good at marketing this thing. And finally, when I was not giving in, he knew my name, everything. And he said, నాగార్జున గారు మీరు చాలా బాగా స్మార్ట్ అని విన్నాను, మీరు ఇది ఎందుకు తీసుకోవట్లేదు ఇన్వెస్ట్మెంట్, మీరు చాలా స్మార్ట్ అని విన్నాను బిజినెస్లో వాటిలో అని చెప్పి he started praising me. So but I somehow knew about it. This can't come through other than like Shikha ma'am had said, Demat account is where you can invest. You can't invest through anything, because I knew about it. So I was just entertaining it, whatever he was saying. But then, I don't want to say the name, but because if I go back home, she is going to be very embarrassed. So, she was actually digitally arrested at home. And she was digitally arrested almost for 6 to 7 hours. మరోవైపు రాష్ట్రంలో 40 రకాల సైబర్ నేరాలు గుర్తించామని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా సైబర్ నేరగాల బారిన పడుతున్నారని వెల్లడించారు. ప్రజలు కూడా మోసపూరిత అపరిచిత వ్యక్తులు పంపిన లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తున్నారంటే అనుమానించాలని, డబ్బుల విషయంలో అత్యాశపోవద్దని సూచించారు. ఎక్కువ డబ్బులు ఇస్తామంటున్నారంటే అందులో మోసం ఉందని గ్రహించాలని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ గురించి చెప్పాలంటే దాదాపు 40 రకాల సైబర్ క్రైమ్స్ మేము మా ఎంఓ అది మోడస్ ఆపరెండై దాంట్లో చూసుకుని మోర్ దెన్ 40 టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అదే. దాంట్లో ముఖ్యమైనవి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మెజారిటీ. ఇప్పుడే షికాగోల్ చెప్పినట్టు 60 కన్నా ఎక్కువ శాతం నేరాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లో. మిగతా కొన్ని డిజిటల్ అరెస్ట్లు ఉన్నాయి, కొన్ని సెక్స్టార్షన్స్ అని అనేక రకాలుగా అది జరుగుతూ ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ 40 టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అండ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఇవాల్వింగ్. Cyber fraudsters are so busy and they are so intellectually active. Every day the police tries to cover up something, malli next day inko rakanga vallu inko modus operandi తీసుకొచ్చి ప్రజల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని మొత్తం వాళ్ళ డబ్బంతా బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఖాళీ చేసేస్తున్నారు. మేము ఎంత అవేర్నెస్ చేసినా చాలా మటుకు ఇప్పుడు ప్రజల్లో అవగాహన సైబర్ నేరాలు అనేది చాలా ఇప్పుడు ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడాలంటే వాళ్ళందరూ తెలుసు, మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఏదో రిటైర్మెంట్ ఫండ్, జీపీఎఫ్, పెన్షన్ ఇవన్నీ లంసంలో వస్తాయని. ఇమీడియట్ గా ఇంక్లూడింగ్ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ ఐఏఎస్ ఆఫీసర్స్. One IAS officer was the chief secretary for a long period in a state. ఆయన మళ్ళీ ఏ విధంగా మోసపోయాడు ఏంటో. ఆల్మోస్ట్ 2 crores he fell into this trap.
అండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అండ్ మొత్తం అంతా ఓవర్ విడతల వారీగా 50 lakhs. I don't know what he must have sermonized for 38 years of his life, telling others to be careful. But ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా అంటే ఆ విధంగా వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు.